ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన వివిధ రకాల ఆర్థిక సహాయం గురించి ఆయన జైట్లీతో చర్చించనున్నారు. విభజన అనంతరం తొలి ఏడాది 13,000 కోట్ల ద్రవ్యలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు 1,600 కోట్లు తిరిగి చెల్లింపు, రాజధాని నిర్మాణానికి నిధుల గురించి జైట్లీతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత జలవనరుల మంత్రి ఉమాభారతితో సమావేశం కానున్నారు. ఈ ప్రాజెక్టుకు నాబార్డు రుణం ఇప్పిస్తామని బడ్జెట్లో చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. వీటన్నిటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, చెప్పండి, అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీకి సంబంధించిన వివరాలు ముందుగా. లక్ష్మి, మొత్తంగా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ భేటీలో ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, అలాగే ప్రత్యేక హోదా అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈ భేటీలో చర్చించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా అడిగి ఈ భేటీలో తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా పోలవరానికి సంబంధించిన అసిస్టెంట్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అయితే ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఉమాభారతిలో కూడా సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి గొడవలు, అలాగే పోలవరం సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపైన కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా అరుణ్ జైట్లీతో పాటు ఉమాభారతితో కలిసిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు ఖర్చు చేసిన అమౌంట్ కావచ్చు, అలాగే చైనా పర్యటన ముగింపుకొని వచ్చిన తర్వాత చైనా నుంచి విదేశీయాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కోరే అవకాశం కూడా ఉంది. మొత్తంగా పరిశ్రమలకు సంబంధించిన అనుమతులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏ అంశాలైతే రావాల్సి ఉందో కేంద్రం నుంచి ఆ విధంగా సహాయాన్ని పొందేందుకు ఇప్పటికే ఢిల్లీలో పలుమార్లు చంద్రబాబు నాయుడు ఇప్పటికే విజిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తాజా భేటీలో కూడా ఇదే అంశాలను పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన ఈ భేటీలో చర్చ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మదర్.